పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ఉదయకాల శుభాభినందనములు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మకబీలు 2వ గ్రంథం 3వ అధ్యాయము సమాజ ప్రార్థనతో సంబంధించి మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. ఈ అధ్యాయంలో దేవాలయ సంపాదను స్వాధీనం చేసుకునేందుకు ఎలియాజరస్ వచ్చినప్పుడు యెరూషలేము ప్రజలు భయంతో గగ్గోలు పెట్టారు. వారు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి దేవుని మందిరం ముందు చేతులెత్తి ప్రార్థన చేశారు. ఈ సంఘటనలో సమాజం మొత్తం ఒకే హృదయంతో దేవుని ఆశ్రయించింది. వారు తమ భయాన్ని, ఆశ్రయాన్ని మరియు విశ్వాసాన్ని దేవుని ముందు వ్యక్తపరిచారు. ప్రధాన యాజకుడు ఒనెయిమస్ కూడా దేవుని ముందు ప్రార్థనతో తలవంచి దేవాలయ నిధులను రక్షించమని వేడుకున్నాడు. ప్రజలు, యాజకులు, స్త్రీలు, పిల్లలు ఎవరూ మినహాయించకుండా ప్రార్థనలో పాల్గొన్నారు. ఇది మనకు సమూహ ప్రార్థన శక్తిని తెలియజేస్తుంది. దేవుడు వారి ప్రార్థనకు స్పందించి ఎలియాజరస్ను అడ్డుకున్నాడు. దేవదూతలు అతనను గాయపరిచి దేవుని మహిమను చూపించారు. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవలసినది, ప్రార్థన వ్యక్తిగతమైనదే కాక సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల శక్తివంతమైన సాధనం. ఈ అధ్యాయాన్ని మన సమాజ జీవితానికి అన్వయించుకుంటే మనం ఎదుర్కొంటున్న ఆపదలలో, అన్యాయాలపై పోరాటంలో మరియు దేవుని ఆస్తిని గౌరవించడంలో సమాజంగా కలిసి ప్రార్థించవలసిన అవసరం ఉంది. దేవుని మందిరం కేవలం నిర్మాణం కాదు, అది భక్తుల విశ్వాసానికి ప్రతీక. మనం భయపడినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు లేదా దేవుని మహిమను కాపాడవలసిన అవసరం ఉన్నప్పుడు సమాజంగా ప్రార్థన చేయడం ద్వారా దేవుని రక్షణను పొందవచ్చు. ఈ అధ్యాయం మనకు భక్తి, ధర్మం మరియు సమాజ ప్రార్థన శక్తిపై విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుని ముందు వినయంగా ఏకతాటిపై ప్రార్థన వచ్చినప్పుడు ఆయన స్పందిస్తాడు. ఇది మన సమాజానికి ఒక ఆధ్యాత్మిక పాఠం. ప్రతిసారి మనం కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. ప్రార్థన. ఓ పరమ పవిత్రుడైన దేవా, నీ మందిరాన్ని కాపాడవలసిన మహిమను మేము ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాము. ఎలియాజరస్ నీ ఆస్తిపై దురాశ చూపినప్పుడు నీ దేవదూతలు ఆయనను అడ్డుకొని నీ పవిత్రతను రక్షించారు. ఆ సంఘటనలో ప్రజల భయాన్ని, వారి ప్రార్థనలను, నీకు అంకితమైన ప్రధాన యాజకుని ధర్మాన్ని మేము గౌరవిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థనలను వినుము. మా మధ్య నీ శాంతిని స్థాపించుము. మా జీవితాలను నీ వెలుగుతో నింపుము. ఈ సమూహ నీ మహిమను ప్రకటించే సాధనంగా మారాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆమేన్.